ముఖ్యమంత్రి తమ జీవనోపాధి గురించి మరిచిపోయాడని తన 6 ఏళ్ల కుమారుడితో కాలినడకన బయలుదేరాడు. ఈ సంఘటన పలువురి మనసులను కలిచి వేసింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 ఏళ్ల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి కాలినడకన బయలుదేరాడు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ తన కుమారుడితో కలిసి కాలినడకన వెళ్తున్న దృశ్యం అందరి మనసులను కలిచి వేసింది. हैदराबाद जा रहा हूँ, बहुत परेशान है ऑटो वाले, बहुत परेशान कर दिए। घर में देखे थे, घर में खाने को कुछ भी नहीं है, देखे थे सराजा बढ़ते जा रहे। गुरुबागा खरदा सुपर। कहाँ से आ रहे हो तुम? अकबर नगर से। कब निकले? फजल में निकला। कहाँ जा रहे? हैदराबाद। सीएम साहब को हमारी परेशानी सुनाने। क्या है परेशानी तुम्हारी? ऑटो वाला पूछ तो करो जरिया हो। कितने बजे निकले वहाँ से? फजल की नमाज पढ़ के निकला। निकले जा रहे? हाँ। बच्चा कौन है? मेरा बेटा है। बेटा है? उसके बाद से तो जाना है। क्या उसको चोरी काम सिखाएंगे? अपन कमाए तो बच्चा खाता, स्कूल जाता।